వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే మనం చూడొచ్చండి. ముఖ్యంగా డిగ్రీ పీజీ విద్యార్థులకైతే ఇది చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో. దీంట్లో చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని చివరి దాకా చూడండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ఇంతకీ ఈ అప్డేట్ దేనికోసం వచ్చిందంటే, మనకు ఎవరైతే ఇప్పటికే డిగ్రీ పీజీ పాస్ అయిపోయి కాకతీయ యూనివర్సిటీ నుంచి తక్కువ పర్సెంటేజ్ మార్క్స్ ఉన్నాయి మాకు అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకైతే ఈ అప్డేట్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశాన్ని యూనివర్సిటీ కల్పించిందండి. సో దానికి సంబంధించిన అప్డేట్ మనం ఇక్కడ చూస్తున్నాం. మీరు చూడొచ్చు 16 జూన్న మనకి అంటే లేటెస్ట్గా ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. టైం ఫ్రేమ్ ఇంప్రూవ్మెంట్ యూజీ పీజీ ప్రొఫెషనల్ వాళ్ళకి ఇచ్చాడు, నాన్ ప్రొఫెషనల్ వాళ్ళకి కూడా ఇచ్చాడు. పర్మిషన్ టు పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ టు అపియర్ ద ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఎనీ వన్ సెమిస్టర్ అంటున్నాడు. ఎనీ వన్ సెమిస్టర్ ఆర్ ఇయర్ టు ఇంప్రూవ్ దేర్ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ 2025-26 రిగార్డింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2025-26లో మీరు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా. Right, I am to inform you that Vice Chancellor in persons the decision taken by the Standing Committee of the Academic Senate has accorded permission to the passed out candidates of undergraduate అంటే డిగ్రీ వాళ్ళకు పీజీ వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అది క్లియర్గా ఉంది. ఇక్కడ కండిషన్స్ అయితే ఉన్నాయి, మీరు గమనించండి. ది క్యాండిడేట్ హూ పాస్డ్ ద ఎంటైర్ కోర్స్ షెల్ ఓన్లీ బి పర్మిటెడ్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఓన్లీ థియరీ పేపర్స్ మాత్రమే మీరు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. నో క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు అపియర్ ఇంటర్నల్స్ కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ వైవా ఇలాంటి వాటికైతే అవకాశం లేదు. ఇలాంటి వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇవ్వడం లేదు. దే హ్యావ్ టు అప్లై ఎట్ ద అకాడమిక్ బ్రాంచ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ టు గెట్ ఇండివిజువల్ పర్మిషన్ ఆర్డర్స్ టు టేక్ ఎగ్జామినేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మీరు అకాడమిక్ బ్రాంచ్ని కన్సల్ట్ చేసి పర్మిషన్ తీసుకోమంటున్నాడు. పర్మిషన్ షెల్ బి అకార్డెడ్ టు అపియర్ ఎగ్జామ్స్ along with ongoing semester or year-wise exams for the academic year 25-26 2025-26లో జరిగేటటువంటి సెమిస్టర్ ఎగ్జామ్స్తో పాటే మీరు ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి అవకాశం ఇస్తాము అని క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ద అబోవ్ పర్మిషన్ is subject to no technical problems either in conduct of the exams or in issuing of certificates. అదే ఇంకా కొన్ని కండిషన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిలబస్ గురించి కావచ్చు, ఓల్డ్ స్కీమా న్యూ స్కీమా అక్కడ మీకు ఏదైతే పర్మిషన్ తీసుకుంటారో అక్కడ వాళ్ళు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మీరైతే ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకుంటే ముఖ్యంగా పీజీ స్టూడెంట్స్ వాళ్ళకి మినిమం 55 అట్లా లేకపోతే నెట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదండి. సో అలాంటి వాళ్ళైతే మరి తప్పకుండా ఇంప్రూవ్మెంట్ రాసుకో చాలా ఉపయోగపడుతుంది. ఇక డిగ్రీ కొద్ది మార్కులలో ఫస్ట్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు, డిస్టింక్షన్ మిస్ అయిన వాళ్ళు తప్పకుండా ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల మనకు డిగ్రీ ఫస్ట్ క్లాస్ అనేది అడగడం జరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. సో యూనివర్సిటీ యొక్క అకాడమిక్ బ్రాంచ్ అయితే మీరు కన్సల్ట్ అయిపోయి మరి ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి కావాల్సిన ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీ వివరాలు ఇచ్చాడు, మీరు గమనించండి. ఆల్ యూజీ పీజీ ఇక్కడ 2000 ఫీ పర్ సెమిస్టర్ టు బి పేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిజిస్టార్ ఇన్ అకౌంట్ అని ఇక్కడ ఎస్బీఐ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 3000 ఫర్ ఈచ్ పేపర్ అని అంటున్నాడు. కొంచెం ఫీ ఎక్కువనే ఉన్నప్పటికీ మరి మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఆల్ యూజీ పీజీ ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ డిఫరెంట్ ఫీజు అయితే ఉంది, మీరు గమనించండి. నాన్ ప్రొఫెషనల్ వాళ్ళకి ఒక రకమైన ఫీజు ఉంది, ప్రొఫెషనల్ వాళ్ళకి ఒక రకమైన ఫీజు ఉంది. మొత్తం మీద మరి మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా మీ పాజిటివ్ రెస్పాన్స్ అయితే తెలియజేయండి. మన ఎక్కువ మందికి మరి మీలాంటి మిత్రులకైతే ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.